కలిగి సాగిల పడుతుందనయ్యా, నేను కృతజ్ఞత కలిగి సాగిల పడుతున్నామని ఒక్కసారి చిన్న తీర్మానం చేద్దాం. అందరం అలా ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో సాగిల పడదాం. ఈ రాత్రి నా దేవుడు దిగి వచ్చును గాక, ఈ రాత్రి నా దేవుడు దిగి వచ్చును గాక, ఈ రాత్రి నా దేవుడిని దర్శించును గాక, నీ కుటుంబాన్ని కట్టును గాక. నీ కాపురాన్ని కట్టును గాక, ఆరిపోయిన దీపాన్ని వెలిగించును గాక, కూలిపోయిన నీ గుడారాన్ని లేపును గాక, నిరాకారమైపోయిన నీ జీవితానికి ఆకారం ఇచ్చును గాక. నాకెవరు లేదయ్యా, నాకెవరు, నేను ఒంటరి వాడి బాబు, నేను ఒంటరి వాడి. నేను సాగిల పడుతున్నాను, పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాను స్వామి. పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నానయ్యా. నిన్ను మరిచిపోకయ్యా, నన్ను దాటిపోకయ్యా. నా బిడ్డల వైపు చూడు, నా కుటుంబం వైపు చూడు, దేవుడు గొప్ప కార్యం జీవితంలో చేస్తాడు. సాగిల పడదామా? పరిశుద్ధత కలిగి, తగ్గింపు కలిగి, కృతజ్ఞత కలిగి సాగిల పడదాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ గణనామానికి స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాట విన్నవారి గుండెల్లో నీరు కట్టి ఫలింప చేయదుగాక. నాలా సాగిల పడి బ్రతిమలాడుకున్న ప్రతి వారి దీపాన్ని వెలిగించి, కాపురాన్ని నిలబెట్టి, కుటుంబాన్ని కట్టి, నరకానికి పాతాళానికి గురి కాకుండా పరలోకానికి తీసుకెళ్ళి అందరి జీవితాల్లో ఒక కార్యం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకో. యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకోండి. పొంది ఉన్నాము తండ్రి.